నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పడమటి గూడెంలో అనుమతి లేకుండానే వెంచర్ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలని వరంగల్ కాంగ్రెస్ డిమాండ్. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన గాలికి వదిలేయడం తగదంటూ హితవు. వరంగల్ కాళోజీ నారాయణరావు వర్సిటీ ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. మక్తల్ మండలం జట్లేరు గ్రామంలో నీట మునిగిన శ్మశాన వాటిక, అయినా స్పందించిన అధికార యంత్రాంగం. ఇక డీటెయిల్ చూస్తే మహబూబాబాద్ జిల్లా పడమటిగూడెంలో అనుమతి లేకుండానే కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించారు. దీంతో కొంతమంది ఈ విషయమే కలెక్టర్ గౌతమ్కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు సదరు వెంచర్లోని నిర్మాణాలను కూల్చివేశారు. ఈ వెంచర్ మొత్తం 11 ఎకరాలలో ఉంది. అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపట్టినందువల్ల అందులో ఎకరం 10 గుంటల భూమిని గ్రీన్ ల్యాండ్ కింద తీసుకొని పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జట్లేరు గ్రామంలోని శ్మశాన వాటిక నీట మునిగింది. ఇటీవలి వర్షాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సర్పంచ్తో పాటు కార్యదర్శిని పదవుల నుంచి తొలగించాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. నిన్న వాడినట్లు మళ్ళా కాదు, మొన్న వాడినట్లు వాడాలి. అప్పుడే అంత ఈజీగా రాదు. మన నీళ్ళు వస్తున్నాయి, అన్ని ఊర్లు వస్తే మన ఊరు రాదు. నిన్న వాడినట్లు మళ్ళా కాదు, మొన్న వాడినట్లు వాడాలి. మన అప్పుడే అంత ఈజీగా రాదు. మన నీళ్ళు వస్తున్నాయి, అన్ని ఊర్లు వస్తే మన ఊరు రాదు. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. NSUI చేపట్టిన యూనివర్సిటీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఫిజియోథెరపీ విద్యార్థుల ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ NSUI ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో వర్సిటీ గేట్ తోసుకుంటూ NSUI కార్యకర్తలు లోపలికి వెళ్ళబోయారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో NSUI స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్, వరంగల్ ప్రెసిడెంట్ సతీష్, రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో నర్సులని వీళ్ళందరినీ డ్యూటీలో చేర్పించి వారిని పూర్తి స్థాయిలో కోవిడ్ సమయంలో వాడుకొని మరి ఇప్పుడు ఏ మాట ముచ్చట చెప్పకుండా, ఏ నోటీసు లేకుండా ఇంతమందిని రోడ్డు మీద పడేయటం ఈ యొక్క ప్రభుత్వం దుర్మార్గం చర్య. దీన్ని తక్షణం విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది, రెగ్యులరైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. కోవిడ్ సమయంలో బంధువులని కానీ కుటుంబ సభ్యులని కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఆ రూమ్లకు వెళ్ళాలన్నా, పట్టుకోవాలన్నా, ముట్టుకోవాలన్నా భయపడిన రోజులు మనందరం చూసినాం. ఆ సమయంలో వాళ్ళు చేసిన త్యాగాలని ఎన్నో పేర్లతో పిలిచిండ్రు. ఫ్రంట్ వారియర్స్ అని ఇంకేదేదో పేర్లు పెట్టి వారిని చెట్టు మీదకి ఎక్కించి అలా నిజంగా కూడా రోడ్డు మీద పడవేయటం అంటే అది దుర్మార్గం చర్య. మరి 50,000 ఉద్యోగాలు ఇస్తానో అది చేస్తానో అని చెప్పి 3 రోజులు అడావుడి చేశారు. మళ్ళా అంటే కొండ నాలుకే మందు పెడితే ఉన్న నాలుకే ఊసిపోయింది అన్నట్టు తీసుకోవటం దేవుడెరుగు. కానీ అందులో ఏమున్నాయి, ఇండ్లు ఏమున్నాయి వెతులాడమన్నారు. అసలు MGMలో ఎంప్లాయ్మెంట్ ఎత్తున్నది అనేది గతంలో బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మేమందరం వచ్చినప్పుడు ఆ లిస్టు మీ ముందు పెట్టడం జరిగింది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో 15% ఎంప్లాయ్మెంట్ లేని MGM
రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద హాస్పిటల్ ఎంజిఎం. ఇక్కడ ఉన్న పరిస్థితులు దుస్థితులు మనందరం చూస్తే నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఇక ఉన్న సెంట్రల్ జైలు ఊరగొట్టిన మనందరం చూసినాం. ఏదో హాస్పిటల్ కట్టిస్తాం, ఉన్నాయని తీసేసి పెట్టుకుంటా పోయి లేని కడతానంటాడు. ఇది ఎక్కడ మనిషి మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లే. వెనకట చెప్పంగా విన్నాం తుగ్లక్ పాలన అంటే, కానీ ఇప్పుడు నిజంగా కూడా. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం కాన్సిమేడిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్ట్రే పాఠ్యపుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్యామ్ సుందర్, పాఠశాల కమిటీ చైర్మన్ అడెల్లు, ఉపాధ్యాయులు నాందేవ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిగూడ రోడ్ విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించడం జరుగుతుంది. అయితే విద్యార్థులందరూ కూడా ఈ పాఠ్యపుస్తకాలను చదవాలి. రోజు టీవీలో వచ్చే పాఠాలు టీశాట్లో వస్తాయి, డిడి యాదగిరిలో వస్తాయి. ఆ పాఠాలు ఖచ్చితంగా మీరు చూడవలసిన బాధ్యత ఉంది. అర్థం కాని విషయాలు ఏదైతే ఉన్నట్లయితే వాటిని మీరు నోట్ చేసుకోండి. ఉపాధ్యాయులు మీ ఇంటింటికి వస్తున్నారు, మరి అక్కడ కూడా మీరు డౌట్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ సాధ్యం కాకపోతే మీరు అందరు కలిసి డౌట్ ఉన్న విద్యార్థులందరూ కూడా బడికి వచ్చేసినట్లయితే మన విషయ ఉపాధ్యాయులు మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీకు అర్థం కాని విషయం ఉందో దాన్ని నివృత్తి చేయడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ సమయాన్ని మీరు వృధా చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడు మీరు చదవలసిన అవసరం అనేది ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా మన ప్రభుత్వము 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష మాత్రం పెట్టడం అనేది ఖాయం జరుగుతుంది. ఇంతకుముందే 2 సంవత్సరాలు పరీక్ష లేకుండానే పాస్ చేశారు, కానీ ఈ సంవత్సరం మాత్రం అది కుదరదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే పరీక్షలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో స్టాఫ్ నర్సులను ఆదుకోవాలని వరంగల్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్న ఆందోళన 12వ రోజు చేరుకుంది.
తొలగించాలి బ్రేక్ సిస్టమ్ తొలగించాలి 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 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విద్యార్థులు దాదాపు 2 సంవత్సరాల వారి యొక్క చదువు అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయక వారిని ప్రమోట్ చేయక 2 సంవత్సరాల యొక్క కరోనా సమయంలో వారి యొక్క జీవితంలో చదువు అనేది నాశనమే యొక్క పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం దానికి దారితీసింది. కాబట్టి తక్షణమే ఏదైతే పక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాంట్లో కూడా బ్రేక్ సిస్టమ్ లేకుండా ఈ యొక్క స్టూడెంట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా ఈ యూనివర్సిటీలో కూడా అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులని ఈ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పని ఈరోజు ఆ యొక్క స్టూడెంట్స్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ విద్యార్థులందరితో పాటు ఎన్ఎస్యూ ఈరోజు ఇక్కడికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మమ్మల్ని గేట్ దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా దీని ముందుకు వచ్చి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికన్నా సంబంధించిన అధికారులు వచ్చి వారు ఇచ్చే అంటే మేము ఇచ్చే ఒక రిప్రజెంటేషన్ తీసుకొని మాది న్యాయబద్ధమైన డిమాండ్ మా యొక్క డిమాండ్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఫిజియోథెరపీ విద్యార్థులము గత 18 నెలల నుంచి మాకు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ పెడతా అంటున్నారు. మేము ఇప్పటికీ ఫస్ట్ ఇయరే 2 years చదువుతున్నాము. మేము ఇప్పటికీ అయినా ఎగ్జామ్ పెడతా అంటారు. మేము ప్రమోట్ చేయమని చెప్తున్నాము. అట్లే ప్రమోట్తో పాటు బ్రేక్ సిస్టమ్ తీసారని చెప్తున్నాము. ఇప్పటికీ 2 years అవుతుంది. 2 పడకల గృహాలలో లబ్ధిదారులు ఉంటున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నరసాపురం సర్పంచ్ మోహన్ రావు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అనర్హులు అక్రమంగా నివసిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గ్రామ సభ నిర్వహించి అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. చిల్లూరుపాడు మండలం పడమట నరసాపురం. నా పేరు కట్రం మోహన్ రావు, నరసాపురం సర్పంచ్. 2016-17 మధ్యలో మదన్లాల్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 80 ఇళ్ళు మా నరసాపురానికి శాంక్షన్ చేయడం జరిగింది. అవి 2019 కల్లా వస్తేక ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, వాళ్ళ సంబంధించిన ఈఆర్ఈ అందరూ గ్రామ సభ ద్వారా ఆ రోజు 2019లో నవంబర్ నెలలో గ్రామ సభ పెట్టడం జరిగింది. ఆ రోజు గ్రామ సభ నాడు ఈ 80 ఇళ్ళని అర్హులైన వారికి సెలక్షన్ చేయటం జరిగింది. కాబట్టి అందరూ లాటరీ ద్వారానే ఆనాడు డ్రా తీసిన ప్రకారంగా ఈ అర్హులైన వాళ్ళకి పోయారు. కానీ అర్హులు కాని వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. కొన్ని దుష్ప్రచారం చేస్తున్నారు కానీ అవి అవాస్తవాలు కావు. ఇవంతా అధికారులు తీసిన ఒక డ్రా ద్వారానే వెళ్ళటం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో 11 kV డిస్ట్రిబ్యూషన్ లైన్ పనులను జెడ్పీటీసీ గుండం నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలబడిందన్నారు. ఉచిత విద్యుత్ అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరి, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బదనకల్ గ్రామంలో 33 kV లైన్ పూర్తయింది. ఈ 11 kV లైను రైతులకు ఇబ్బంది కలగకుండా ఈరోజు రైతుల కోసము కనెక్షన్ ఇవ్వడానికి కోసం ఇవాళ కొబ్బరికాయ కొట్టి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు,
ఉప సర్పంచ్ వాళ్ళ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజల సమక్షంలో ఇవాళ రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంగా ఇవాళ పోళ్ళు పాతడం జరిగింది. రైతులకు ఏ ఇబ్బంది జరగద్దనే ఆలోచన మీదనే ఇవాళ ట్రాన్స్ఫారం అక్కడ వేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి రైతులకు ఇబ్బంది కలగద్దనే ఆలోచన మీద ఎక్కడైనా కానీ సబ్స్టేషన్లు వేస్తూ ఉన్నారు. వారికి రైతులు అందరూ రుణపడి ఉంటారు. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి పోతే వాళ్ళు వెంటనే సాల్వ్ చేస్తుర్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా వారిని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఇంకే సమస్యలు ఉన్నాయో బదనకల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకపోతే సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక కరెంటే కాదు, ఈ గ్రామంలో ఇండ్ల సమస్య, రోడ్డు వెడల్పు, డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది. మంత్రి గారు వచ్చినప్పుడు మాట ఇచ్చిర్రు. దాన్ని పూర్తి స్థాయిలో చేస్తే ఈ గ్రామ ప్రజలు సంతోషంగా ఉంటారు. లేకపోతే కొంత బాధలో ఉన్నారు గ్రామ ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు స్పందించి ఈ గ్రామానికి వారు ఏదైతే మాట ఇచ్చిర్రో దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి మంత్రి గారిని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు సామాన్యులకు శాపంగా మారాయని నిజామాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పటికప్పుడు ఆందోళన కొనసాగిస్తుందన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నేతలు భూపతి రెడ్డి, తాహేర్ తదితరులు పాల్గొన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సైకిల్ ర్యాలీ, ఎడ్ల బండ్ల ర్యాలీని విజయవంతం చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే విజయవంతం చేసినామో అదేవిధంగా మన నూతన అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ నెల 16వ తారీఖున ఇచ్చినటువంటి ఇంకొక కార్యక్రమం చలో రాజ్భవన్. ఈ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్తో పాటు పెరుగుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకొని ఈ నెల 16న చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రదేశ్ కమిటీ నిర్వహిస్తున్నందున దానికి అనుకూలంగా ఈ జిల్లాకు నుంచి మనకొక మినిమం టార్గెట్ ఇచ్చేది ఏంటంటే ఈ జిల్లాకు ప్రతి నియోజకవర్గం నుండి 200 మంది కార్యకర్తలు తరలి వెళ్ళాల్సిందిగా ఈ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ 5 నియోజకవర్గాల నుంచి ఆ కార్యక్రమానికి సుమారు 1000 మంది మనం వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉందని, అదేవిధంగా ఈ వరంగల్ పట్టణంలోని కాకతీయ జూ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాష్ మొక్కలు నాటారు. ఆయన వెంట అటవీ శాఖ అధికారి అర్పణ, కాకతీయ జూ పార్క్ రేంజ్ ఆఫీసర్ భిక్షపతి, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వన విజ్ఞాన్ అంటర్ రోడ్లో ప్రసిద్ధిగాంచిన మినీ జూ పార్క్లో హరితహారం కార్యక్రమం కింద మేమందరం కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఇందులో రెగ్యులర్గా ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు, జంతు సంరక్షణ కూడా నిరంతరం కాపాడేవాళ్ళు, మొక్కల్ని కూడా నిరంతరంగా కాపాడేవాళ్ళు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాకారమైన తర్వాత తెలంగాణ పచ్చగా ఉండాలి, ప్రకృతితో విరాజిల్లాలి, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, అందరికీ మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు భారీ ఎత్తున చేపట్టడం
ఇప్పటికే తెలంగాణలో మనం అనేక వందల కోట్ల మొక్కల్ని నాటడం వంటి పరిరక్షించే పనిచేయడం, మరి జాతీయ సంస్థల రేటింగ్ ప్రకారం కూడా తెలంగాణలో అటవీ ప్రాంతాలు పెరుగుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. గతంలో అడవులను కొట్టడమే పనిగా ఉండేది, వాళ్ళ అడవులు పెంచడం అనేది గొప్ప పనిగా మనకు పర్యావరణంలో లభించే ప్రశాంతత, మరి మన ఆరోగ్యాలకు మేలు ఇంకా ఎందులో లభించదనే సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి తప్పనిసరిగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలనేది ఇలా పల్లెల్లో కూడా మొదలైంది. ప్రతి గ్రామంలో తెలంగాణలో నర్సరీలు ఉన్నాయి. వాటికి నీళ్లు పోయడానికి ట్యాంకర్లు, ట్రాక్టర్లు ఇచ్చిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. ఇవాళ పల్లె వనాలని కూడా మనం పెట్టి ప్రతి పల్లెల్లో వనాలని కూడా పెంచుతున్నాం. మరి అదేవిధంగా మెగా పార్కులను కూడా పెంచాలనే ఉద్దేశంతో మండలానికి ఒక మెగా పార్క్ కూడా 10 ఎకరాల్లో చేసే సంకల్పంతో ఇలా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది. ఇవాళ కరెంటు కొరత ఎట్లయితే తీర్చినామో, మంచినీటి కొరత ఎట్లయితే తీర్చుకున్నామో, మరి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలు తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం కొద్ది చేస్తున్న ఆలోచనలు. ఇప్పటికే మనం 90 ఎకర్స్లో ఫారెస్ట్ పార్క్ని అక్కడ మనం పూర్తి చేసుకుంటాం. త్వరలో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. అదేవిధంగా అర్బన్ లంగ్ స్పేస్ని బాగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్రావు మరో మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. గోదావరి మహారతి ఉత్సవ సమితి ఆవిర్భవించి 10 ఏళ్లవడంతో పాటు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కల్పవృక్షం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలోని శ్రీ అష్టభుజాదేవి ఆలయం, శ్రీ పరమేశ్వరి ఆలయం ఇందుకు వేదికలయ్యాయి. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వేణు చుక్కల సహకారంతో ఇది సాకారమైంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమానికి అతిథిగా బ్రహ్మశ్రీ మనోహర్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ కల్పవృక్ష కార్యక్రమాన్ని జిల్లాల వారీగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వేణు చుక్కలతో పాటు శ్రీకాంత్ గుప్తాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ చుక్కల వేణు మాట్లాడుతూ కల్పవృక్షం కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం సంతోషం కలిగించిందన్నారు. 10వ సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు కల్పవృక్షం అనే కార్యక్రమం శ్రీ పి మురళీధర్రావు గారి సమక్షంలో అష్టభుజ ఆలయంలో శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మరి సాయికాన్ ఇంజనీరింగ్ వారి సహకారంతో ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ పి మురళీధర్రావు గారు, వ్యవస్థాపక చైర్మన్ గోదావరి మహారతి వారు ఇక్కడ విచ్చేసి, అలాగే చండీ ఉపాసకులు శర్మ గారు కూడా రావడము, అలాగే గోదావరి మహారతి ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి వీరగోపాలరావు గారు, అలాగే గోదావరి మహర్షి వాల్మీకి చెప్పినట్టు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు మరియు సీతమ్మ తల్లి ఇక్కడ ప్రయాణించినప్పుడు, నివసించినప్పుడు ఏదైతే వర్ణనలు ఉన్నాయో, జీవ వైవిధ్యం, వృక్ష వైవిధ్యం, దండకారణ్య స్వరూపం, వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 130 కోట్ల భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు, వృక్ష రక్షణ ఏదైతుందో, వృక్షారోపణ ఏదైతుందో అది ఉద్యమంలాగా కావాలని, ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రజలు ప్రకృతి విషయంలో ఇంకా జాగృతమయ్యారు, చైతన్యవంతులవుతున్నారు. ఈ సందర్భంగా హారతి ఉత్సవ సమితి తరపున కల్పవృక్షం అనేటువంటి ఒక వృక్షారోపణ ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ దేవాలయ ఆవరణలో వృక్షారోపణ, కదంబ వృక్షం కూడా రోపణ చేయడం జరిగింది. పూజ్యులు మనోహర్ శర్మ గారు వారి ఆశీర్వచనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు
కల్పవృక్షం యొక్క లోగో కూడా ఆవిష్కరించడం జరిగింది. చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఏదైతుందో వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పడమటి గూడెంలో అనుమతి లేకుండానే వెంచర్ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలని వరంగల్ కాంగ్రెస్ డిమాండ్. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన గాలికి వదిలేయడం తగదంటూ హితవు. వరంగల్ కాళోజీ నారాయణరావు వర్సిటీ ముట్టడికి యత్నం. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. మక్తల్ మండలం జక్లేరు గ్రామంలో నీట మునిగిన శ్మశాన వాటిక. అయినా స్పందించిన అధికార యంత్రాంగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.